సెకండ్ సారీ ఎలా కుట్టాను అనేది చూపిస్తాను. ఇది తాతయ్య తరపున అనమాట. అమ్మమ్మ వాళ్ళు కుట్టించింది. ఏంటంటే ఎక్కువ వైట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, అందుకని. ఇదిగోండి ఒక్కసారి చూడండి, అండ్ ఒకసారి చూడండి. ఇది గేర్ అనేది ఎక్కువ పెట్టానండి, ఫుల్ గేర్ పెట్టాను. ఎందుకంటే ఇందులో ఈ శారీలో లంగాకి చిన్న పాపకి సరిపోలేదు, అందుకని నేను ఏం చేశాను అంటే మళ్ళీ సపరేట్గా క్లాత్ అనేది తీసుకున్నాను వైట్లోనే, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి. అండ్ బార్డర్కి ప్లెయిన్ అయిపోయిందండి బాగా, 2 సైడ్స్ కూడా లేస్ అయితే ఇచ్చాను. ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది కదా. ఇదండి, ఇలా అయితే పెట్టాను లెహంగా అనేది. అండ్ దీని యొక్క బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఇంత చిన్న చిన్న పిల్లలకి మోడల్ సెట్ వస్తాయండి, అందులోని హాఫ్ జాకెట్స్. ఇదిగోండి, ఫ్రంట్కి అయితే షేప్ అర్థమవుతుంది కదా, ఇలా ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ కోని తీసాను. ఇది ఫ్రంట్. అండ్ పఫ్ స్లీవ్స్ పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టాను. ఒకసారి అయితే గమనించండి, ఓకేనండి. ఇదిగోండి, ఇదండి సెకండ్ది. ఇప్పుడు పాపదైతే చూపిస్తాను. ఇదిగోండి పాపకి ఇదైతే బాగా నచ్చిందండి నాకు. దీనికి ఏం చేశానంటే మనకు అందులో మిగిలిన బోర్డర్ ఉంటుంది కదా, లెహంగాకి కింద కట్ చేసాక పైన వచ్చే బోర్డర్ ఉంటుంది కదా, చిన్న బోర్డరు, ఆ బోర్డర్ని కిందకి వేసాను. ఇలా కిందకి వేసి మళ్ళీ ముక్కని అడ్జస్ట్ చేసి కింద కుర్చీలు అనేవి పెట్టాను. అంటే దీనికి కూడా గోల్డ్ కలర్ లేస్ అనేది వేసాను, గమనిస్తున్నారు కదా. ఇదిగోండి, యాక్చువల్గా ఫస్ట్ ఇది కుట్టాను, ఈ పాపది బాగా హైలైట్ అయింది. పెళ్లి కూతురిది కంటే ఇదే బాగా హైలైట్ అయింది అంటారని భయంతో మళ్ళీ దానికి లేస్ వేసాను అనమాట. ఓకేనా, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, మేబీ దీని మీద బ్లౌజ్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ముట్టదానికేనండి, ఇది కూడా చిన్న పాపకే. ఇదిగోండి, దీని మీద బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ వేసాను. అంటే పఫ్ స్లీవ్ అనేది పెట్టాను దీనికి. ఇదిగోండి, బొట్ట చేతులు పెట్టి ఫుల్ బాహుబలి టైప్ కాదండి, చాలా చిన్న బోర్డర్ అయితే ఇచ్చాను. అడ్జస్ట్ చేశానండి, చాలా అడ్జస్ట్ చేశాను క్లాత్ని, కొంచెం కూడా పడేయకుండా. ఇదిగోండి, పర్సనాలిటీ తక్కువైతే ఇలా అడ్జస్ట్ చేయగలమండి. అదే పాప కొంచెం హైట్ ఉండి పర్సనాలిటీగా ఉంటే ఒకరికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూసారా అలా ఉందో, ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఓకేనండి, అండ్ ఇక్కడ 3 షో బటన్స్ అయితే పెట్టాను. ఓకేనండి, వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందో కంపల్సరీ చెప్పాలండి. ఓకేనా, కామెంట్లో జస్ట్ పెట్టండి, ఏముంది పోయేది. సరేనా, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఇందులో మీకు ఏదైనా బాగా నచ్చితే అక్క నాకు ఈ మోడల్ స్టిచ్చింగ్ చెప్పండి అని కామెంట్లో అడగండి. ఖచ్చితంగా మరికొకరికైనా నేను స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను, ఇప్పుడు టైం లేక నేను తీయలేదు. ఓకేనా, మళ్ళీ మరికొకసారి చెప్తున్నాను, వెళ్ళే ముందు షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.